శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం ద్వితీయ స్థానంలో రవి బుధుల యొక్క యుతి జరుగుతోంది. దీన్ని జ్యోతిషశాస్త్ర రీత్యా బుధాదిత్య యోగం అంటారు. అలాగే తృతీయ స్థానంలో కుజకేతువుల యొక్క యుతి జరుగుతోంది. దీన్ని జ్యోతిష భాషలో పిశాచి యోగం అంటారు. ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య బంధించబడి ఉన్నటువంటి కాలసర్పయోగం లేదా కాలసర్ప దోషం అనేటువంటిది కూడా ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా దశమ స్థానంలో ఉన్న శని, జన్మరాశిలో ఉన్న రవిగురులు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అయితే వీటన్నింటి రీత్యా గమనించినట్లయితే మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో చాలా బాగుంది, కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ రంగాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి బాగుంది, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఈ మిథున రాశి వారికి ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం సంప్రాప్తమైంది. మంచి సంబంధాలు కుదరడం, మంచి సంబంధాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మీ యొక్క మిథున రాశి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే దీర్ఘ రోగులు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యరీత్యా కొంత ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. దీర్ఘ రోగాలు ఉపశమిస్తాయి. అలాగే ఈ కుజకేతువుల యొక్క సంచార రీత్యా ఎవరైతే మీతో శత్రుత్వం వహిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు తెలియకుండా వాళ్ళ గోతిలో వాళ్ళు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితి రీత్యా వాళ్ళకి అష్టదరిద్రాలు పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు తీర్పులు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ మీకే అనుకూలంగా వచ్చే పరిస్థితులు సుస్పష్టంగా ఈ మాసం గోచరిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క యుతి అంటే బుధాదిత్య యోగం రీత్యా మీ యొక్క తెలివితేటలు, ప్రజ్ఞ, వాక్చాతుర్యం, అలాగే మంచి పట్టుదల ఇవేవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడికి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. వీటిని చక్కగా వినియోగపెట్టుకుని ఆర్థికంగా ఒక అడుగు తప్పనిసరిగా ముందుకు వేయగలుగుతారు. ఈ విషయం చాలా సంతోషదాయకమైన అంశంగా చెప్పవచ్చు. ఇక మీరు మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి సలహాలు ఇస్తారు. మీ సలహాలను పాటించిన వాళ్ళందరూ కూడా చక్కటి అభివృద్ధి పదంలో వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే మిథున రాశి వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడంతో పాటుగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, అలాగే వాళ్ళ అదే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొన్ని చక్కటి టిప్స్ ఇవ్వటం, మంచి క్లూస్ ఇవ్వటం చేసి వాళ్ళ యొక్క వ్యాపారాలను కూడా చక్కగా అభివృద్ధి చేయగలుగుతారు. ఇక మిథున రాశి వాళ్ళలో ముఖ్యంగా కొంతమందికి బాలేదు. మిథున రాశి రాజకీయ నాయకులకైతే కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా కొంచెం ప్రజాగ్రహం, అలాగే ప్రతిపక్షం వాళ్ళు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేయటం, కొంతమందికి బంధన యోగం అంటే జైలుకి వెళ్ళటం, ఇటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలను కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ మిథున రాశి వాళ్ళు అదృష్టవంతులని చెప్పవచ్చు. మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి మీరు కోరుకున్న రీతిగా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఈ విషయంలో చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఇది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగస్తులకు వర్తిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా వ్యాపార పరంగా లాభాపేక్ష, లాభార్జన మాత్రమే ధ్యేయంగా కాకుండా సమాజ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకుని మీ యొక్క వ్యాపారాలని విస్తృతపరచటం, మీ వ్యాపార సేవలని అందించటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మంచి పేరు ప్రతిష్టలని పొందగలుగుతారు. ఇక ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే మొత్తం స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం, ప్రతి విషయంలోనూ
పోటీ ఎక్కువగా ఉంటుంది. అంటే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, స్వయం వృత్తులు చేసేటువంటి జ్యోతిష్కులు, పురోహితులు వీళ్ళందరికీ కూడా ప్రతి పనిలోనూ కాస్త కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ లాభాలకే ప్రొఫెషన్ని కొనసాగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి ఈ రాహుగ్రహ కేతుగ్రహ సంచార రీత్యా ఈ ప్రతి పనిలోనూ కొంత ఆటంకాలు ఏర్పడబోతున్నాయి. ఆ ఆటంకాలను అధిగమించడానికి మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా సర్పక్షేత్రాలను సందర్శించాలి. మోపిదేవి, నాగర్కోయిల్, అలాగే కుక్కి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మరింత అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్ అది ఏదేమైనప్పటికీ కూడా దాంట్లో మంచి ఫలితాలని సాధించడానికి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించటం, సింధూరంతో పూజించటం చేస్తూ, అలాగే సుందరకాండ పారాయణ చేయటం కానీ, హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేస్తూ శనివారం నాడు సాయంత్రం ఉపవాసం ఉండటం, ఓపిక ఉన్న వాళ్ళు జలం మాత్రమే తీసుకుని మంచి ఉపవాసం ఉండేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే కటిక ఉపవాసం ఉండండి, లేని వాళ్ళు కొంత ఫలాలు తీసుకుంటే మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం కొంత గొంతు సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలకి, అలాగే 40 లేదా 50 సంవత్సరాలు దాటినటువంటి మిథున రాశి వాళ్ళకి కీళ్లవాతం, డైజెస్టివ్ డిజార్డర్సు, అలాగే కొంత రక్తపోటు పెరగటం, షుగరు కంట్రోల్ తప్పటం ఇటువంటివి వస్తాయి. అయితే ఇవి అందరికీ రావు. ఎవరికైతే శని, రాహువుల, కుజకేతువుల యొక్క దశాంతర దశలు, నీచబెట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు. వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. అలాగే సుందరకాండ పారాయణ చేయాలి. అలాగే మరి ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కొన్ని విషయాలు చెప్పవలసిన పరిస్థితి ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ మాసం అంతా కూడా అద్భుతమైన విజయాలని సొంతం చేసుకోగలుగుతారు. ఈ మాసం డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తారు. ఎంత జాగ్రత్తగా మీరు అడుగులేసినా కూడా పోవలసినటువంటి ధనం అది పోయేదారిన పోతూ ఉంటుంది. జీవితంలో ఆటుపోట్లు అనేటువంటివి ఈ మాసం అధికంగా వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగుతారు. ప్రతినిత్యం యోగా, మెడిటేషన్, నియమిత వ్యాయామం తప్పనిసరిగా చేయటాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. జీవితంలో ఈ మాసంలో కొన్ని బంధాలు నిలబడటం కొంచెం కష్టమవుతుంది. ఆ బంధాలు మీకు తెలియకుండానే తెగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా మీ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో, పాజిటివ్ దృక్పథంతో జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. విద్యుత్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, జ్యోతిష్శాస్త్ర రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే న్యూస్ ఐటమ్స్ అంటే ఎడిటర్స్గా ఉండేటువంటి వాళ్ళు, కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, సైంటిస్టులు, పోస్ట్ ఆఫీసు, డిటిడిసి, కొరియర్ సంబంధించినటువంటి విషయాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి విజయం అనేటువంటిది లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపార భాగస్వాముల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని మీ తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. ఈ మాసం మీకు తులారాశి, ధనురాశి, కుంభరాశి, సింహరాశి, మేషరాశుల వాళ్ళతో మైత్రి చాలా బాగుంటుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ మిథున రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.